ఆయుష్మాన్ భారత్ ఇది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ యుహెచ్సి దృష్టిని సాధించడానికి జాతీయ ఆరోగ్య విధానం 2017 ద్వారా సిఫార్సు చేయబడిన భారత ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం. ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్య సేవ పంపిణీ భాగం మరియు భాగ విధానం నుండి సమగ్ర ఆవశ్యక ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవకు మారే ప్రయత్నం. ఈ పథకం మార్గ బ్రేకింగ్ జోక్యాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్మాన్ భారత్ 2 అంతర్సంబంధిత భాగాలతో కూడిన నిరంతర సంరక్షణ విధానాన్ని అవలంబిస్తుంది. అవి ఆరోగ్యం మరియు ఆరోగ్య కేంద్రాలు HWCలు. ఫిబ్రవరి 2018లో ప్రస్తుతం ఉన్న ఉప కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మార్చడం ద్వారా 1,50,000 ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు HWCలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రాలు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ CPHCని అందించడం ద్వారా ప్రజలు ఇళ్లకు ఆరోగ్య సంరక్షణను చేరువ చేస్తాయి. అవి ఉచితంగా అవసరమైన మందులు మరియు రోగ నిర్ధారణ సేవలతో సహా మాతా మరియు శిశు ఆరోగ్య సేవలు మరియు ప్రబలని వ్యాధులు రెండింటినీ అందుబాటులోకి తెస్తాయి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY ఈ పథకం 23 సెప్టెంబర్ 2018న జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించబడింది. ఆయుష్మాన్ భారతం PMJAY అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. దీని లక్ష్యం ₹10.74 కోట్లకు పైగా పేద మరియు బలహీన కుటుంబాలకు, అంటే సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులు. సెకండరీ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రికి సంవత్సరానికి 5 లక్షలు. ఇది భారతీయ జనాభాలో దిగువ 40%. ప్రాథమిక సంరక్షణ అమలు చేయబడదు. చేర్చబడిన కుటుంబాలు వరుసగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కోసం సామాజిక ఆర్థిక కులగణన 2011 SEEC 2011 యొక్క లేమి మరియు వృత్తిపరమైన ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. PMJAYకి పూర్తిగా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది మరియు అమలు ఖర్చు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచబడుతుంది.